సార్ నా భర్త సేనిపోయి వస్తుంటే ముగ్గురు మగళ్ళు కొట్టినారు సార్. దెండి కొట్టినారు, రాయలు తీసుకొని వేసినారు, కళ్ళు తీసుకుని వేసారు సార్. దెండి కొట్టినారు. అది కూడా మొన్నసారి తాగి దెండి కొట్టినారు సార్. వాళ్ళు నా భర్త కూడా ఈడే ఉంటే నమ్మ కూడా ఈడే ఉంటా కూడా సార్. మా అత్త మా మామ ఈడే హాస్పిటల్లో ఉంటా కూడా నన్ను వంకాయలు ఏరుకుంటూ ఉన్నాను సార్. ఇంటికాడ నా పిల్లలు ఉన్నారు సార్. ఇంటికాడ పిల్లలు ఉంటా కూడా టంగ్ చూసేది, అట్లు చూసేది, ఇట్లు చూసేది చేసి ఉంటారు సార్. వాళ్ళు తాగి ఫుల్ జగదేశు, సిద్ధు, ఈరప్ప ముగ్గురు సార్. అయ్యో ప్రతాప్ దండిగా సంపేకి వచ్చిండ్రు సార్. వాళ్ళు వచ్చేద్దామని ఇచ్చినాం సార్. ఇస్తున్నారు సార్. పట్టుకున్నారు సార్. ఇంకా పట్టుకున్నారు. దండి కొట్టినారు సార్. మేము పద్దున పోయి మా సరికి వస్తాం సార్. చేనికి పోయి మా అసలు ఇంటికాడ ఉండలేం సార్. మాకి ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్. మేము ఎట్లా బతకాలి సార్? ఇట్లా చేసే మూడు బట్ల ఇట్లా చేసాక సార్. వాళ్ళు ఎట్లా మాకు న్యాయం కావాలి సార్. వాళ్ళు ఫస్ట్ కేసు కట్టేయండి అని చెప్పినారు. కేసు కట్టినారు సార్, చేసినారు. అదేం మనం ప్రాబ్లం లేదు. వాళ్ళని తెచ్చి లోపలగానే వేయలేదు సార్. వాళ్ళు మాకు న్యాయం జరగాల సార్. ఏం చేయాలా? మాకు పరిస్థితి బాగలేదు. మేము ఉండేది మా పొలం పని చేసి ఇప్పుడు 5-6 బట్టలు అయింది సార్. వాళ్ళు ఇప్పుడు 20 ఏళ్ళు ఇదే పని చేస్తున్నారు సార్. వాళ్ళు అదే పని అక్కడ ఇక్కడ తిరిగేది, వచ్చేది, ఇంటికాడ మరి తాగి అరిసేది. ఇంటికాడ మాకు వండుకునేకి ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉండదు సార్. అక్కడ లేకుంటే ఇంతకు ముందు వెక్కి పైన అది బాత్రూమ్ ఉండదు సార్. ఆ బాత్రూమ్ పైన ఎక్కేది, మాకు తుక్కు చూసేది, వచ్చి ఇదికి వచ్చి చూసేది. ఇట్లొస్తే అట్లొస్తారు, అట్లొస్తే. రాత్రిపూట అంటే మొత్తానికి మాకు నిద్ర లేదు. వాళ్ళు తాగి సిద్ధప్ప, వాడు జగదీశు, వీడు ఈరప్ప సార్ ఇట్లా చేస్తున్నారు సార్. వాళ్ళు మాకు రావిడ ఎక్కువైంది. ఊరే అని సార్. రాత్రిపూటగా నీళ్ళు కట్టిపోతాం. మా ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు, ఇబ్బంది ఆడోళ్ళు ఉంటారు సార్. మాకు ఇబ్బంది కదా సార్. వాళ్ళు ఆడే పక్కలోనే ఉంటారు సార్. ఒక్క పిల్లడు చదువుకునే పోయాడా ఈ అప్ప ఒక్కడే చేద్దాము. నడి ఊర్లను సార్. ఊర్లలో ఏమంటున్నారట, లేదా పిల్లని ఏం తప్పలేదు, నువ్వు ఊకే పో అంటే కానీ మరి వాళ్ళ అన్నోళ్ళని తోలుకొని వచ్చి రాడ్లు తీసుకొని చంపెక్కని వచ్చినారు సార్. చంపెక్కని వచ్చినారు సార్. కుతుకు పట్టుకొని కుతుకు పిసికి చంపాలనుకున్నారు. ఇట్లా ఉండదు చూడు సార్. మీరు న్యాయం చేయండి సార్. మాకు కంపల్సరీగా న్యాయం చేయండి సార్. లోపలేసేది, లోపలేసి వాళ్ళని ఏమైనా పరిష్కారం చేస్తారో చేయండి సార్. మీకు దండం పెడతాను.